పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్. ఈ ఫైర్ ఒకసారి స్క్రీన్ మీద వెలిగింది అంటే ఫ్యాన్స్ మర్చిపోలేరు. 10 కేజీఎఫ్లు 10 పుష్పాలు కలిపితే పెద్ది, అసలు తుఫాన్ పెద్ది వస్తుంది. పుష్ప క్యారెక్టర్ ఒక కల్ట్గా మారింది. పుష్ప స్వాగ్, డైలాగ్, యాటిట్యూడ్ ఇవన్నీ ఆడియన్స్ మైండ్లో పర్మనెంట్గా సెటిల్ అయ్యాయి. అందుకే పెద్ది మీద ఎక్స్పెక్టేషన్ ఆల్రెడీ హై స్కైగా ఉన్నాయి. ఫ్యాన్స్ మూవీ కోసం కాకుండా ఒక ఫినోమినన్ కోసం వెయిట్ చేస్తున్నారు. మా చిరంజీవి అబ్బాయి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు పెద్దితో ఒక పెద్ద బ్లాక్ బాస్టర్ కొట్టాలని యాంటిసిపేషన్ నడుస్తుంది. ఇది సినిమా మాత్రమే కాదు, ఇది లెగసీ, మాస్ ప్లస్ హిస్టారికల్ కలయిక. చూడాలి, గుడ్డిగా ఏమాత్రం అనుకున్నా సరిపోదు కదా. పెద్ది అంటే మూవీ కాదు, ఫెస్టివల్. పుష్ప ఫైర్ అయితే పెద్ది వాల్కనో ఇస్తుందా లేదా చూడాలి. మరి మన మైండ్లో ఇయర్స్ పాటు నిలిచిపోయే నెక్స్ట్ కల్ట్ క్యారెక్టర్కి రెడీనా పెద్ది? మీ ప్రిడిక్షన్ కామెంట్లో డ్రాప్ చేయండి. పెద్ది పుష్ప రికార్డు బ్రేక్ చేస్తుందా లేక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తుందా? లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి మీ హైప్ వేవ్ని కలిపి రైడ్ చేద్దాం. మీ థాట్స్ కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి.